హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ అండ్ మేఘా. అలా వర్షం పడ్డప్పుడు స్పైసీగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీలోకి వెళ్తే ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని చక్కగా కడిగేసుకొని 2-3 సార్లు వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలా అయితే మనకి రైస్ పొడి ఆడుకుంటూ చక్కగా వస్తుంది. తర్వాత దీనికోసం నేను 5 ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత బిర్యానీ గ్రేవీ కోసం ఫస్ట్ కడాయిలో నూనె వేసుకొని 2 టమాటాలు 1 ఆనియన్ మంచిగా వేయించి పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ప్యారలల్గా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని సరిపడా వాటర్ పోసుకొని రైస్ కోసం దాంట్లోనే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, స్పైసెస్, కొత్తిమీర అన్నీ వేసేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేయాలండి. అందులో అది ప్యారల్గా ఉడుకుతూ ఉంటుంది. ఈ మీన్వేల్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం. తర్వాత అదే ఆనియన్స్ వేయించుకున్న కళాయిలోనే కాస్త నెయ్యి, నూనె సమపాలలో వేసుకొని తర్వాత ఇందులో హోల్ గరం మసాలా, స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చిలుకలు అవన్నీ వేయించుకొని మంచి వాసన వచ్చే టైంలో మనం ఇందాక పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టొమాటో పేస్ట్, అది ఇందులో వేసుకోవాలండి. అది మంచిగా వేగి పైకి వచ్చినప్పుడు అందులోనే సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత మొత్తం ఇది కలిపేసుకొని చక్కగా ప్యారలల్గా ఉడుకుతున్న రైస్ని తీసుకొచ్చి 70% కుక్ అయ్యాక ఇందులో లేయర్ లాగా వేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. తర్వాత దీని మీద నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను, కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత పుదీనా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడా నెయ్యి వేసుకోవచ్చు, ఎంతైనా వేయచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా దీని మీద అడుగంటకుండా మనకి పాన్కి కొంచెం వాటర్ పోసుకోవాలండి. తర్వాత 15 మినిట్స్ దమ్ పెడితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది.